నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు. ఏమని చెప్పిండు? స్వయంగా నేనే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయమని పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుందంటే, స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక శాసనసభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించిండంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యే ఏమని మాట్లాడతారు, ఒక మంత్రి ఏం మాట్లాడతారు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకనే పొంతన లేదు. ఇవాళ శ్రీధర్ బాబు గారేమో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటారు, మాకేం సంబంధం అని అంటారు. ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కొట్టుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా, న్యాయమా ఇది? ముఖ్యమంత్రి గారు నిన్న డైరెక్ట్గా మీటింగ్లో పెట్టి మేమే పంపించినామంటారు. కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాకే చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట ఏం జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా.